ఈ రోజు మనం నేసల్ ఫరంకులోసిస్ గురించి చూద్దాము. ఫరంకులోసిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ హెయిర్ ఫాలికల్. మనకి నోస్ లో ఏదైతే హెయిర్ బేరింగ్ ఏరియా ఉంటుందో దాన్ని మనం వెస్టిబ్యూల్ అంటాం అనమాట. నేసల్ వెస్టిబ్యూల్ అంటాం. ఈ నేసల్ వెస్టిబ్యూల్ లో వన్ సింగిల్ హెయిర్ ఫాలికల్ కి ఇన్ఫెక్షన్, వన్ ఆఫ్ ద హెయిర్ ఫాలికల్ కి ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని మనం నేసల్ ఫరంకులోసిస్ అంటాం. సో యూజువల్ గా కాజెస్ చూసుకున్నట్టయితే యూజువల్ గానే మనకి స్టాఫైలోకోకస్ ఆర్గానిజమ్స్ అనేవి నోస్ లో ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఇప్పుడు హెయిర్ ఫాలికల్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు నేసల్ ఫరంకులోసిస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు కొన్నిసార్లు పేషెంట్స్ నోస్ లో హెయిర్ కట్ చేస్తారనమాట, షేవింగ్ చేసుకునేటప్పుడు కానీ అట్లా హెయిర్ ని ఎసెప్టిక్ ప్రికాషన్స్, బ్లేడ్స్ కానీ ఏమన్నా అవి ఎసెప్టిక్ గా ఉన్నప్పుడు అలా కట్ చేసినప్పుడు కూడా హెయిర్ ఫాలికల్ కి అనేది ఇన్ఫెక్షన్ వచ్చి అది 2 days తర్వాత ఫరంకులోసిస్ గా కన్వర్ట్ అవుతుంది. వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. యూజువల్ గా చిన్నపిల్లలు ఉత్తినే నోస్ పికింగ్ చేస్తారు. ఇలా నోస్ పికింగ్ చేసే పిల్లల్లో కూడా నేసల్ ఫరంకులోసిస్ అనేది మనం చూస్తాము. ఎలా ప్రెజెంట్ చేస్తారు పేషెంట్స్ అంటే, సివియర్ పెయిన్ ఉంటుంది, నోస్ అంతా వాపు వచ్చేస్తుంది, పైన భాగం అంతా నోస్ వాపు రావడం, నోస్ ఎర్రగా అయిపోవడం, ఈ ఏరియా అంతా ఎర్రగా అయిపోతుంది. అండ్ కొంచెం ఇన్ఫెక్షన్ సివియర్ అయినప్పుడు ఈవెన్ నోస్ మొత్తం లోపల కూడా స్వెల్లింగ్ వచ్చేస్తుంది అండ్ పస్ నిండిపోతుంది. ఫర్దర్ గా ఫరంకుల్ మే లీడ్ టు సెప్టల్ యాబ్సిస్, ఈ ఏరియా అంతా యాబ్సిస్ లాగా పస్ లాగా నిండిపోవడం. సో దిస్ ఈస్ ఫర్దర్ స్టేజెస్. సో దిస్ ఈస్ హౌ పేషెంట్ ప్రెజెంట్ ఇన్ నేసల్ ఫరంకులోసిస్.